వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డిగూడెం. ఏలూరు జిల్లా మన్యం ప్రాంతంలో నకిలీ వైద్యం మరోసారి పడక విప్పింది. అర్హత లేని ఓ ఆర్ఎంపీ చేసిన ప్రయోగాలకు 8 ఏళ్ల చిన్నారి సంగీత బలైంది. గుట్టాయిగూడెం మండలం కొట్సారివారిగూడెం గ్రామానికి చెందిన కారం వెంకటేష్ కుమార్తె సంగీత గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతుంది. తొలుత తండ్రి వెంకటేష్ బాలికను దురమామిడిగూడెం PHCకి తీసుకెళ్లగా వైద్యులు రక్త పరీక్షలు నిర్వహించి సాధారణ జ్వరంగా గుర్తించి చికిత్స అందించారు. ఆ తర్వాత చిన్నజీడిపూడికి చెందిన రమేష్ ఆయన ఆర్ఎంపీ వద్దకు వెళ్లాడు. ఆ తర్వాత కుటుంబం చేసిన పెద్ద తప్పైంది. 3 రోజుల పాటు రమేష్ ఆ బాలికకు వైద్యం అందించాడు. ఈ క్రమంలో సంగీత ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. పరిస్థితి విషమించడంతో తండ్రి మళ్లీ రమేష్ వద్దకు వెళ్ళగా నా వల్ల కాదు అంటూ ఆ ఆర్ఎంపీ చేతులెత్తేశాడు. దీంతో హుటాహుటిన జంగారెడ్డిగూడెం ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుంచి రాజమండ్రికి తరలిస్తుండగా మే 6వ తేదీన చిన్నారి సంగీత మార్గ మధ్యంలోనే కన్నుమూసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ITDA అధికారులు డిప్యూటీ DMHO సురేష్ కుమార్ గ్రామంలో విచారణ చేపట్టారు. విచారణలో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. బాలికకు బాడీ తట్టుకునేంత అధిక మోతాదులో మందులు ఇవ్వడం వల్లే మృతి చెందినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆర్ఎంపీ రమేష్ కు ప్రభుత్వం నుండి ఎటువంటి సర్టిఫికెట్ లేదని, అక్రమంగా వైద్యం చేస్తున్నాడని తేలింది. జీడిపూడిలోని పఠాన్ ఇర్ఫాన్ అనే వ్యక్తి ఎటువంటి అనుమతులు లేకుండా AK ల్యాబ్ నిర్వహిస్తూ రిపోర్టులు ఇస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా రమేష్ ఆసుపత్రి పక్కనే లైసెన్స్ లేని మెడికల్ షాప్ నిర్వహిస్తూ తనకు నుండి అనధికారికంగా మందులు తెచ్చి అమ్ముతున్నట్లు అధికారులు కనుగొన్నారు. ప్రస్తుతం ఆర్ఎంపీ రమేష్ ల్యాబ్ నిర్వాహకుడు ఇర్ఫాన్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ డిప్యూటీ DMHO సురేష్ కుమార్ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. ఫీవరు 3 days నుండి ఫీవర్ వస్తుండింది. అలాగే దొరమామిడి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్ట్ చేయించాము. జ్వరం కూడా టెస్ట్ చేయించాము. జ్వరం లేదన్నారు. టెస్ట్లో కూడా ఏం రాలేదు, నార్మల్ వచ్చింది. సర్లే అని ట్యాబ్లెట్స్ ఇచ్చారు. సర్లే అని ఇంటికి వచ్చేసాం. మళ్ళీ 2వ రోజు మళ్ళీ ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చేసరికి మళ్ళీ హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాం, కానీ సరే తగ్గలేదు కదా, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్దామని దొరమావిడి ప్రైవేట్ హాస్పిటల్ ఆర్ఎంపీ దగ్గర వెళ్ళాము. ఆర్ఎంపీ దగ్గర వెళ్ళి చేయించాము. ఆర్ఎంపీ డాక్టర్ గారు కూడా టెస్ట్ చేయించారు. టెస్ట్ చేయించేసరికి మలేరియా వచ్చింది కదా, కోర్సు పెడదామని మలేరియా కోర్సు పెట్టారు. మలేరియా కోర్సు జరుగుతుండగా 2 రోజులు కోర్సు అయిపోయింది. 3వ రోజు అయిపోవాలి కోర్సు, కానీ 3వ రోజు మళ్ళీ ఫీవర్ రావడంతో మళ్ళీ వెళ్ళాము డాక్టర్ గారి దగ్గర. వెళ్ళాక ఎందుకు ఫీవర్ వచ్చిందా అని మళ్ళీ టెస్ట్ చేసి చూద్దామని టెస్ట్ చేయించారు. మళ్ళీ డాక్టర్ గారు చేసేసరికి ప్లేట్లెట్స్లు బాగా తగ్గిపోయినాయి. డెంగ్యూ వచ్చింది. కాబట్టి డెంగ్యూకి సంబంధించి మెడిసిన్ అయితే నా దగ్గర ఉండవు కదా అని మళ్ళీ డాక్టర్ గారే జంగారెడ్డిగూడెం రిఫర్ చేశారు. ఆ జంగారెడ్డిగూడెం హాస్పిటల్లో కూడా అక్కడ రిఫర్ చేసిన తర్వాత అక్కడ రిఫర్ జాయిన్ అయ్యాము హాస్పిటల్లో. అక్కడ కూడా జంగారెడ్డిగూడెం హాస్పిటల్లో కూడా డాక్టర్ గారు టెస్టులు చేశారు. టెస్టులు చేసిన తర్వాత కూడా జంగారెడ్డిగూడెం హాస్పిటల్లో డాక్టర్ గారు కూడా మీ పాపకి ఇలాగ డెంగ్యూ వచ్చింది కాబట్టి కొద్దిగా పాప సీరియస్ అయ్యింది, పైగా ప్లేట్లెట్స్లు కూడా బాగా తగ్గిపోయినాయి కాబట్టి ఇక్కడైతే వైద్యం ఇక్కడ దానికంటే ఏలూరు విజయవాడ కానీ రాజమండ్రి కానీ వెళ్తేనే బాగుంటుందని మళ్ళీ జంగారెడ్డిగూడెం హాస్పిటల్ నుండి డాక్టర్ గారే మళ్ళీ రిఫర్ చేసి మళ్ళీ రాజమండ్రి పంపించారు. రాజమండ్రికి మేము కారు వేసుకొని వెంటనే వెళ్ళిపోదామని కారులో వెళ్తుండగా కోయిలగూడెం దగ్గరలో వెళ్ళాక పాప కొద్దిగా కళ్ళు